మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో 12 భావాలు ఉంటాయి, అందరికీ తెలుసు. మరి ఇక్కడ ఈరోజు చెప్పేది కేంద్ర స్థానాల గురించి. కేంద్ర స్థానాలు జాతక చక్రానికి మూల స్తంభాలు. కేంద్ర స్థానాలని విష్ణు స్థానాలు అంటాం. మరి ఇప్పుడు ఈరోజు చెప్పేది జాతక చక్రంలో కేంద్ర స్థానాలలో గ్రహాలు ఉంటే ఎట్లాంటి ఫలితాలు ఇస్తాయి, ఎప్పుడు ఇస్తాయి, ఏ వయస్సులో ఇస్తాయి. మొదటి కేంద్రం లగ్నం, రెండవ కేంద్రం చతుర్థం, మూడవ కేంద్రం సప్తమం, దశమం, నాలుగవ కేంద్రం. ఇవి కేంద్ర స్థానాలు. మీ జన్మజాతక చక్రంలో లగ్నం నుంచి ఈ కేంద్రాలు ఏంటో చూడండి. చక్రం చూడగానే తెలిసిపోతుంది కేంద్రాల్లో గ్రహాలు ఉన్నాయా. ఫస్ట్ గ్రహాలు ఉన్నాయా, అవి ఆధిపత్య పాపులైనా ఆధిపత్య శుభులైనా పక్కన పెట్టేయండి. 2 శుభగ్రహాల అంటే బుధుడు, చంద్రుడు, గురుగ్రహం, శుక్రగ్రహం, గురు, శుక్ర, చంద్ర, బుధులు శుభగ్రహాలు, నైసర్గిక శుభగ్రహాలు. 3 పాపగ్రహాలు రవి, కుజ, శని, రాహువు, కేతువు పాపగ్రహాలు. మరి పాపగ్రహాలు ఉన్నాయా, శుభగ్రహాలు ఉన్నాయా రాసి పెట్టుకోండి. ఎక్కడ? కేంద్ర స్థానాలలో. అంటే లగ్న, చతుర్థ, సప్తమ, దశమ స్థానంలో ఉన్నాయా. ఇవి అక్కడ మీకు జన్మలగ్నానికి ఆధిపత్య శుభుల ఆధిపత్య పాపుల అని చూడక్కర్లేదు. ఇదొక పరాశర మహర్షి అందించిన మెథడ్. మరి మీకు ఫస్ట్ శుభగ్రహాలు ఉన్నాయి. మాకు ఒకటే ఉందండి 4 కేంద్రాల్లో. ఓకే, ఉండని. ఇవి మీకు కేంద్రం అంటే ఏంటి సూచిస్తుంది? ఫస్ట్ కేంద్రం ఏంటి? తనుభావం. అంటే మనం జన్మించిన లగ్నం తనుభావం అంటే మన పుట్టిన రోజు నుండి. చతుర్థం ఏంటి? కొంచెం పెద్ద అయ్యాక విద్య. అంటే ఇప్పుడు 3.5 సంవత్సరాల నుండి విద్య, ప్రాథమిక విద్య మొత్తం. ఇంకా విద్య తర్వాత దీనికి ఆపోజిట్గా ఉండేది ఉద్యోగం. ఉద్యోగం సుమారు 25 సంవత్సరాల లోపు. ఓకే. వివాహం 30 వరకు సప్తమం. మరి 1, 4, 7 తర్వాత 10 కదండి. కరెక్టే. వివాహం చేశాక ఉద్యోగం కాదు కదా, ఉద్యోగం అయ్యాక వివాహం. పూర్వకాలం అయితే ఇక్కడ ఈ మెథడ్ వర్తిస్తుంది. తనుభావం, 4వ భావం విద్య భావం, 7వ భావం యుక్త వయస్సు రాగానే ఉద్యోగం ఉన్నా లేకపోయినా వివాహమే పూర్వకాలం. యుక్త వయస్సు రాగానే తర్వాతే 10 ఉద్యోగం. అమ్మాయికైతే 14, 15, 16 ఏళ్ళు, అబ్బాయికైతే 20 సంవత్సరాలకే వివాహం అయిపోయేది, ఉద్యోగం ఉన్నా లేకపోయినా. ఇట్లాగా ఈ 10 మనకేంటి, మనకి ఏమేమి కావాలో నీడ్స్, బ్రతకడానికి ఉద్యోగం, విద్య, వివాహం, ఇవన్నీ కేంద్ర స్థానాలు సూచిస్తాయి. ఇందులో శుభగ్రహాలు ఉన్నాయనుకో మీకు జీవితం
30 లోపు అన్నీ పూర్తవుతుంది. ఎప్పుడది? అక్కడ ఉన్న దశ రావాలి. ఆ దశ రాకపోతే ఇది జరగదు. మళ్ళీ చెప్తున్నాను. ఒకటొకటే శుభగ్రహం ఉందండి. ఓకే. ఆ దశ రావాలి. ఎప్పుడు? 30 లోపు. వస్తే మీరు అనుకున్నవన్నీ సాధించేస్తారు. మాకు మరి పాపగ్రహాలున్నాయండి. ఆ దశ వచ్చింది. పర్వాలేదు. ఇప్పుడు ఆధిపత్య పాపి అయ్యి శని భగవానుడు 4లో ఉన్నారనుకోండి. చదువు రాణించదు. అంటే ఏంటి? శని కర్మకు కారకుడు. చిన్న వయసులోనే మీకు ఏదో ఒక పనిలో పెట్టేస్తారు తల్లిదండ్రులు. దాని ద్వారా సంపాదిస్తారు. అంటే కష్టపడతారు, సంపాదిస్తారు విద్య లేకపోయినా. ఇట్లాంటి వాళ్ళని కూడా చూసాం. ఓకేనా? అదే శుభగ్రహం ఉంది. ఆధిపత్య శుభుడు కూడా అయ్యాడు. ఆ దశ వచ్చింది. 30 లోపు 100% జీవితంలో మంచి చదువు, ఉద్యోగము అన్నీ, వివాహం అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. ఆధిపత్య పాపులున్నారు. కష్టపడి 30 లోపు ఇవి వచ్చాయి మనకి. ఆధిపత్య పాపుల్ని కష్టపడి పైకొస్తారు. ప్రాబ్లం ఉండదు. పైకొస్తారు. ఒకవేళ ఈ దశ ఆధిపత్య పాపులు లేదా నైసర్గిక పాపులు ఉన్నారు. ఆ దశ రాలేదు. మీరు ఆలోచించక్కర్లేదు. డోంట్ వరీ. అంటే 0 టు 25 లోపు ఉద్యోగం అండి. ఇప్పుడైతే 30 లోపు 35 అలా కూడా ఉంది వివాహం అండి. శుభులు ఉన్నారు. ఆ దశ వచ్చేసింది. మీకు అన్నీ ఆటోమేటిక్‌గా మీ పనులు పూర్తి అయిపోతాయి. ఆ శుభగ్రహాలు ఉన్నాయి. మరి దశ రాలేదు. అది ఎప్పుడు? ఒక మిడిల్ ఏజ్‌లోనో, ముసలి వయసులోనో వచ్చింది. నార్మల్‌గా వెళ్ళిపోతుంది. ఇబ్బంది ఏం పెట్టదు. అంటే ఎవ్వరికైనా కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 కేంద్ర స్థానాల్లో గ్రహాలు ఉన్నాయా మీకు? ఉంటే ఈ వీడియో మీకు. పాపగ్రహాలున్నాయా? శుభగ్రహాలున్నాయా? ఒక వ్యక్తి జాతకం తీసుకుందాం. వీరు వృషభ లగ్న జాతకులు. బుధుడు స్వక్షేత్రంలో ఉన్నారు. శని భగవానుడు వక్రించి జ్యేష్ఠలో ఉన్నారు. మరి శని భగవానుడు కేంద్రంలో ఉన్నారు. కేంద్రాలు ఇంక ఏ శుభగ్రహాలు లేవు వీరికి. ఇలాంటప్పుడు ఏమవుతుంది? మ్యారేజ్ లేటు, మ్యారేజ్ విషయంలో ఇబ్బందులు. అప్పుడు ఈ శని భగవానుడు దశ రాకముందు మ్యారేజ్ మరీ చిన్న వయసు చేయకూడదు. 30కి దగ్గరికి వచ్చేటప్పటికి చేసేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? కేంద్రంలో పాపగ్రహం ఉండి 25 లోపు చేస్తే ఆ వివాహం వల్ల ఇబ్బందులు పడాలి మరి. దాని గురించి 25 దాటిన తర్వాత ఓకే పర్వాలేదు కాబట్టి 30 లోపు చేస్తే ఓకే. అసలు శని మహర్దశే రాలేదు.
ఎందుకు 25 నుంచి 1 నుంచి 25 సంవత్సరాలకు జరుగుతూ శని మహర్దశ జరిగితే వివాహం చేయకూడదు. లేదండి వేరే ఏదో దశ జరుగుతూ ఉంది అంటే ఓకే. ఇట్లాగా తీసుకోవాలి. అదే ఇప్పుడు శని దశ వచ్చింది అంటే వీరికి 35 సంవత్సరాలు దాటిపోతే వేరొక హౌస్ యాక్టివేట్ అవుతుంది. 30 వరకు కేంద్రాలే యాక్టివేట్లో ఉంటాయి. 30 లోపు శని మహర్దశ వచ్చి చిన్నప్పుడే మ్యారేజ్ అయితే మాత్రం ఇబ్బందులే. కాకపోతే యోగకారకుడు ఎవరు? వృషభ లగ్నానికి శని భగవానుడు యోగకారకుడు దిగ్బలం పొంది ఉన్నారు. ఈ దిగ్బలం పొందినప్పుడు అనురాధలో ఉన్నారనుకోండి 100% యోగాన్ని ఇచ్చేస్తారు. జ్యేష్ఠలో ఉన్నారంటే 2, 5 స్థానాధిపతి నక్షత్రంలో ఉన్నారని అర్థం. ఈ నుంచి 1, 2, 3, 4, 5, 6 ఈ నుంచి 6 1, 2, 3, 4, 5, 6, 8 అయింది. షష్టాష్టకమైంది. ఈ నక్షత్రాధిపతికి షష్టాష్టకం అయ్యింది. బుధుడు నక్షత్రంలో ఉన్నారు కాబట్టి బెనిఫిట్ అనేది మళ్ళీ తక్కువ ఉంటుంది. అదే అనురాధలోనే ఉన్నారనుకోండి ఈ శని భగవానుడు స్వనక్షత్రం దిగ్బలం వెరీ గుడ్. మ్యారేజ్ ఎందుకు లేటు అనే దానికి కేంద్రంలో ఉన్న గ్రహదశ చిన్నప్పుడే వచ్చింది. పాప గ్రహదశ మ్యారేజ్ అయితే ఇబ్బందులు ఉంటాయి. మరి ఈ దశ చిన్నప్పుడు రాలేదు, వెరీ గుడ్, అట్లా తీసుకోండి. అదే ఇదే కేంద్రం వృషభ లగ్నం శుక్రుడు లగ్నంలో ఉన్నారు. లగ్నాధిపతి లగ్నం మంచిదే. చిన్నప్పుడే దశ వచ్చింది. అన్ని విధాల గుడ్, బాగుంటుంది. అదే దశమ కేంద్రంలో శని భగవానుడే ఉన్నారు. కుంభరాశి వెరీ గుడ్. చిన్నప్పుడే వచ్చింది అనుకోండి, జాబ్ రంగంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి కానీ బాగానే ఉంటుంది. 30 దాటేకొస్తే వెరీ గుడ్ పొజిషన్లో జాబ్లో ఉంటారు. వృషభ లగ్నానికి యోగకారకుడు దశమాధిపతి దశమంలో ఉంది. అయితే దశమాధిపతి దశ ఎవరికైనా దశమంలో ఉన్న గ్రహ దశలు యోగాన్ని ఇస్తాయి. దశమాధిపతి దశ పెద్దగా యోగాన్ని ఇవ్వదు. మళ్ళీ ఇట్లాగా చాలా ఉంటాయి. ఎందుకు మరి యోగం ఇవ్వట్లేదు స్వరాశిలో ఉన్న గ్రహం అంటే ఇట్లా మళ్ళీ మారిపోతాయి. అందుచేత కేంద్రాలలో శుభగ్రహాలుండి చిన్నప్పుడు 1 నుండి 25, 26, 30 లోపు వస్తే ఆ దశలు అవి జన్మచక్రానికి యోగకారం కానప్పటికీ చదువు అన్నీ కూడా ఆటోమేటిక్గా 0 to 30 కాబట్టి యోగవంతమైన ఫలితాల్ని అందిస్తాయి. విష్ణు స్థానాలు కాబట్టి. ఇంకొకటి గమనించండి, జన్మజాతక చక్రంలో ప్రతి భావం నుండి కేంద్రం తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చేసి పెడతాను. లగ్నం 1, 4, 7,
10, 2 నుంచి 2, 1, 3, 4, 2 ఒక కేంద్రం అయింది. 2 నుంచి 4, 5 ఒక కేంద్రం అయింది. 5 నుంచి 8 ఒక కేంద్రం అయింది. 8 నుంచి 11 ఒక కేంద్రం అయింది. ఇంకా మిగిలింది 3, 6, 9, 12వ భావం. ఇదొక కేంద్రమైంది. 3, 6, ఇదొక కేంద్రమైంది. అంటే ప్రతి దానికి కేంద్రం నుండి కేంద్రం తీసుకొని మనం జాతకం అనేది చెక్ చేసుకోవచ్చు అతి సులువుగా. అందులో నెక్స్ట్ వీడియోలో వేరొక కేంద్రం గురించి చెప్తాం. ఇప్పుడు కేంద్ర స్థానాలను 1, 4, 7, 10 స్థానాలు విష్ణు స్థానాలలో ఏ గ్రహాలు శుభాన్ని, ఏ గ్రహాలు కొంచెం కష్టాన్ని ఇస్తాయి. ఆధిపత్య శుభుడయ్యి అది పాపగ్రహమైన కేంద్రంలో ఉండి 0 to 24, 30 సంవత్సరం లోపు వస్తే ఎంత ఇబ్బందులు పడినా పైకి వస్తారు. ఆధిపత్య పాపయ్యి కేంద్రంలో ఉండి ఆ దశ 0 to 30 లోపు వస్తే చాలా ఇబ్బందులు పడి, అందుకే చతుర్థ కేంద్రంలో పాపగ్రహాలు కానీ ఉంటే చదువు అన్నది అంత యోగవంతంగా వారికి సాగదు. అది ఆధిపత్య పాపి అయితే మరింత ఇబ్బందులను ఇస్తుంది. అలాంటప్పుడు వారిని వేరొక రంగంలోకి పంపించి పిల్లల్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఇవన్నీ జ్యోతిష్యం ముందుగానే చూపించుకుంటే అర్థమవుతుంది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.